జనరల్ గా దగ్గుబాటి ఫ్యామిలీ ఎలాంటి కాంట్రవర్సీస్ లో తలదూర్చదు, ఎలాంటి వివాదాస్పద వార్తల్లోనూ వారి పేరు వినిపించదు. ఏదో కుర్రతనం అన్నట్లు రానా అభిరామ్ మీద కొన్ని రూమర్స్ వచ్చాయి. కానీ రామానాయుడు, వెంకటేష్, సురేష్ బాబు అసలు ఇలాంటి వాటికి ఆమడ దూరంలో ఉంటారు. అలాంటిది కొద్ది రోజుల నుంచి వీరి మీద డెక్కన్ కిచెన్ వ్యవహారంలో కేసు నడుస్తుంది. ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ మీద పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేయాలి అంటూ ఏకంగా నాంపల్లి కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లోని ఫిలిం నగర్లో డెక్కన్ కిచెన్ అనే హోటల్ ఉండేది. దీనిని నందకుమార్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు. ఈ కిచెన్ ఉన్న స్థలం దగ్గుబాటి ఫ్యామిలీకి చెందింది. అయితే దీని లీజు పూర్తయినా అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా హోటల్ను రన్ చేస్తున్నారని దగ్గుబాటి ఫ్యామిలీ జీహెచ్ఎంసీకి కంప్లైంట్ చేశారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ఆ డెక్కన్ కిచెన్ హోటల్ను కూల్చేశారు. దీంతో నందకుమార్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ కేసుపై స్టే ఆర్డర్ ఉండగా ఎలా కూల్చివేస్తారు అంటూ జీహెచ్ఎంసీ కమిషనర్తో పాటు ప్రొడ్యూసర్ సురేష్ బాబుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తాజాగా నందకుమార్ ఈ కేసుపై సురేష్ బాబు, వెంకటేష్, రానా, అభిరాములపై నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డెక్కన్ కిచెన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దగ్గుబాటి సురేష్ బాబు, వెంకటేష్, రానా, అభిరాములపై ఐపీసీ 448, 452, 380, 506, 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తూ షాకింగ్ తీర్పునిచ్చింది నాంపల్లి కోర్టు.